నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. దళిత అభ్యర్థిగా ఉండి దళితులను విస్మరిస్తున్న వైఎస్ఆర్ వీరాభిమాని పట్నం రాజమాణిక్యం ప్రస్తుత ఎన్నికల్లో పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ సునీల్ కుమార్ దళితులైనప్పటికీ నియోజకవర్గంలో దళితులను కలుపుకొని పోకుండా విస్మరిస్తూ అగ్రవర్ణాల వారి కొమ్ము కాస్తున్నారని వైఎస్ఆర్ వీరాభిమాని వైఎస్ఆర్ గుడి నిర్మాణదాత పట్నం రాజమాణిక్యం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన స్వగ్రామం పట్నంలో వైఎస్ఆర్ ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను వైఎస్ఆర్ వీరాభిమానినని తెలిపారు. నా పేరు రాజమాణిక్యం, మాది కానిపేటపట్నం విలేజ్, తవనంపల్లి మండలం, కోట్లపట్నం నియోజకవర్గం, చిత్తూరు డిస్టిక్. మేము ఫస్ట్ నుంచి రాజశేఖర రెడ్డి అభిమానిని. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోవడంతో రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత మాకు ఎంతో విధంగా బాగా దళితులకు న్యాయం చేశాడు అని ఆయన పక్కన నిలవాలని వాళ్ళ కుటుంబం పక్కన నిలిచాను. ఆ రోజుల్లో మా పూతలపట్టు నియోజకవర్గం, తవనమల్ల మండలం కానీ పూతలపట్టు నియోజకవర్గం కానీ ఒకరు కానీ పార్టీకి ముందు వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో నేను వచ్చి అదే మా మండలంలో వచ్చి కేంద్రంలో వచ్చి పార్టీ ఆఫీస్ నిర్మించిన వ్యక్తి నేను ఫస్ట్ నియోజకవర్గంలో. అటువంటి వ్యక్తిని ఫస్ట్ నుంచి పార్టీ కోసం కష్టపడి నా జీవితాన్ని, ఇది నేను పుట్టిన ఇల్లు ఉండింది పూరిల్లు పుట్టేసి సొంత డబ్బులతో ఎవరి దగ్గర ఒక రూపాయి దండ ఈ యొక్క గుడికి లేదు. అటువంటి పరిస్థితుల్లో నేను గుడిని కష్టకాలంలో కట్టి రాజశేఖర రెడ్డి అభిమాని అని చెప్పని ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఓన్లీ ఒక పూతలపట్టు నియోజకవర్గం కాకుండా రాష్ట్ర వ్యాప్తం తిరిగాను. ఆ తర్వాత ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న మా గ్రామంలో ఉన్న ఒక రెడ్డి, ఆయన కొన్ని విధాలు అరాజకాలు చేస్తుంటే అతని పైన తిరగడంతో అతను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్ పార్టీకి వచ్చినాడు. వైఎస్ఆర్ పార్టీకి వచ్చి వైఎస్ఆర్ మండల కన్వీనర్ అయిన తర్వాత నా పైన ఎన్నో విధాలుగా ఆర్థికంగా ఎదగకుండా ఇబ్బందులు పెట్టి నా పైన తప్పుడు కేసులంతా భావించి చేసినాడు. ఆ తర్వాత నేను ఏం చేసి కూడా వైఎస్ఆర్ పార్టీ కావాలా, బలపరచాలా అని చెప్పి రాష్ట్ర వ్యాప్తం తిరగడం కావడం మా నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు చేశాను. ఈ వైఎస్ఆర్ టెంపుల్లో రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఏ వ్యక్తి అయినా రాజశేఖర చనిపోయిన వర్ధంతి కానీ జన్మదిన కానీ ఏ విషయమైనా కానీ లక్షలతో రూపం ఖర్చు పెట్టి ఇన్ని చేసేవాడిని. అదే కాకుండా ప్రతి సంవత్సరం రాజశేఖర రెడ్డి వర్ధంతికి ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచి పల్లె కట్టుకొని పులివెందులు రూపేవాడిని నేను. అటువంటి అభిమానంతో నేను పార్టీ కోసం కష్టపడితే ఈరోజు ఎటువంటి విషయంలో కానీ నాకు పార్టీ సహకరించలేదు. కేవలం లోకల్లో ఉన్న నాయకులు నన్ను ఎన్నో విధాలుగా ఆర్థికంగా ఎదగకుండా ఇబ్బందులు పెట్టి నన్ను నడ్డోళ్ళు పెట్టి నిలబెట్టారు. అవంతా ఉన్నారు. కానీ ఈరోజు అధికారులు వచ్చిన తర్వాత నాకు ఏ విధమైన న్యాయం జరగలేదు. కేవలం జగన్మోహన్ చెప్తున్నాడు, ఏమంటున్నారు ఆయన, ప్రతి ఒక్క వ్యక్తికి ఇల్లు లేకుండా ఉండకూడదు, సొంత ఇల్లు కావాలంటాడు. కానీ నాకు ఇల్లే లేదు, కనీసం నేను వికలాంగుడిని, ఒక పెన్షన్ లేదు. ఇటువంటిదంతా నాకు లోకల్లో ఉన్న నాయకులు నా జీవితాన్ని సర్వనాశనం చేసి రోడ్డుకు నిలబడేశారు. కానీ ఇంకొక విషయం అంటే ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి ఒక అభ్యర్థి అని ఒక అతను డాక్టర్ సునీల్ గారిని పెట్టారు. ఆ సునీల్ గారు కేవలం ఒక దళితుడు అని చెప్పి టికెట్ తెచ్చుకున్నాడు. కానీ దళితులు అనే అర్థానికి ఆయన నచ్చుకోవడం లేదు, దళితులకు ఏ విధమైన న్యాయం చేయడం లేదు. ఆయన 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ విషయంగా న్యాయం చేయలేదు. కానీ ఈ రోజు కూడా ఎమ్మెల్యేగా లేకపోయినా కూడా 5 ఏళ్ళు దొంగ మాట దాటుకొని పారిపోయినాడు. 5 ఏళ్ళు నియోజకవర్గం రాలేదు. ఇప్పుడు టికెట్ తెచ్చుకున్నప్పుడు అందరినీ కలుపుకొని పోవాలని ఒక ఆలోచన విధానం కూడా లేదు. ఏ దళిత వారు పోయినా కనీసం ఒక బంధువులు ఉన్నారా, ఇంకోరు ఉన్నారా అని ఏ విషయంలో కానీ అతను దళితులను వారం పెడుతున్నాడు. కానీ టికెట్ మాత్రం దళితుల వాళ్ళని తెచ్చుకోవచ్చు. మిగతా వచ్చి దళితులు ఎవరే కానీ ఓటేషన్ మాత్రం దళితులు కావాలా, మిగతా ఏ విషయంలో కానీ దళితులు అవసరం లేదు. అతనికి కేవలం ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాను, నేను ఎమ్మెల్యే గెలుచుకున్నానని ఒక అహంకార భావంతో ఉన్నాడు. కనీసం ఓటు మాత్రం దళితులు వేయాల. కానీ ఒక దళితులు ఇంట్లోనే భోజనం చేసినావా, ఒక దళితులు పెళ్లికి వచ్చినావా, ఒక దళితులు సాగుకు వచ్చినావా, ఒక దళితులు దేశాలకు వచ్చినావా, కనీసం మండలంలో కాకుండా నియోజకవర్గంలో ఏ ఒక ఎస్సీ ఫంక్షన్కి వచ్చినావు చూపి నువ్వు ఈరోజు టికెట్ తెచ్చుకున్నావు, నువ్వు గెలుచుకున్న అహంకారంతో తిరుగుతున్నావు. ఇదే గ్రామానికి వచ్చావు, మా ఇంటికి నువ్వు రావాలని పర్లేదు. ఇక్కడ వైఎస్ఆర్ గుడి ఉందని నీకు తెలియదా? తెలుసుకుదా, నేను మంచి తెలుసుకుదా.
కేవలం రెడ్డి చెప్పినారని చెప్పి మాత్రం మల్లికర్ణ చెప్పినారని మాత్రం వాళ్ళ మాట వేసి ఊరేతో తిరిగేసుకున్నామే. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ 150 సీట్లు వచ్చిందంటే రాజశేఖర రెడ్డి పుణ్యంతో వచ్చింది. అదే రాజశేఖర రెడ్డి గుడి ఉంటే నువ్వు వచ్చి ఒక టంగా బయటకు ఉంచుకొని టంగా కొట్టేసుకుంటే ఏమవుతుంది నీకు? అంత మాత్రం రాజశేఖర రెడ్డి విలువ లేదా? రాజశేఖర రెడ్డి అభిమానులకు విలువ లేదా? దళిత అంటే విలువ లేదా నీకు? ఈ రోజు నువ్వు అహంకార భావంతో ఉండవు. కానీ దీనికి ఒక మూలం అనేది భగవంతునికి మంచి నామం చేసి మళ్ళా 12 ఇంజక్షన్ వేసుకుని బతికే మాత్రం రోజులు వస్తాయి నీకు. నీ అహంకారము కేవలం అగ్రకులలో మాత్రం కావాలి నీకు. కానీ మాలా మాదిగోడు, ఎరిగోడు, సుగరోడు ఎవడో అవసరం లేదు. కేవలం సాయిబోడు అవసరం లేదు, బీసీ అవసరం ఎవడో అవసరం లేదు. ఓన్లీ రెడ్లు మాత్రం ఆ రెడ్లో కొంతమంది నీకు తాళం కొట్టాలంటే మాత్రమే సరిపోతుందా? ఈ రోజున ఒక్క రూపాయి సొత్తు రాజశేఖర్ దగ్గర ఒక గవర్నమెంట్ ఒక కేజీ బియ్యం తీసుకుంటే చెప్పు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఒక పథకం తీసుకుంటే చెప్పు. ఒక పథకం కాదు, కనీసం అంటే 12 సార్లు రేషన్ బియ్యం మాత్రం తీసుకున్నా, అది కరోనా టైంలో. ఈ రోజు నేను ఎమ్మెల్యే నేను పెద్దపల్లి డెవలప్ చేస్తున్నా అంటున్నావు. కానీ నువ్వు 7 డెవలప్ చేద్దాం సార్ చెప్పు, ప్రజలు తెలియపరచు. కానీ నువ్వు కరోనా టైంలో నువ్వు లక్షల కోట్లు సంపాదించుకోవడానికి 13 నువ్వు క్లినిక్ సంపాదించుకున్నావు. మేమంతా మా నియోజకవర్గంలో ప్రతి ఒక్క వారికి క్వారంటైన్ ఉన్న వాళ్ళకి కానిపల్లి క్వారంటైన్ ఉంది. పాలపేట కాడ నుంచి 75,000 9 షికారి కాళ్ళు కలిసి ప్రతి ఒక్క చూపు ఉండాలా. పాటలు చెప్తారా బయట?